మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. నెక్ పెయిన్కి సంబంధించి మన శ్రీ గురు యోగా అండ్ న్యాచురల్ హీలింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో నెక్ పెయిన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నెక్ పెయిన్కి సంబంధించి బాధపడుతూ ఉంటే ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి నేను చూపెట్టిన యోగాసనాస్ని వీడియోస్ని చేసుకొని చాలామంది రిలీఫ్ అయితే పొందుతున్నారు. అయితే నెక్ అండ్ షోల్డర్కి సంబంధించి ఈరోజు మరొక కొత్త టెక్నిక్ మనం తెలుసుకుందాం. సో మీ అందరికీ తెలుసు, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి వెనకాలకి ఇంటర్లాక్ చేసి అప్ అండ్ డౌన్ చేయడం. ఈ విధంగా బాడీ బెండ్ చేయవద్దు. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు లేపండి. మొదట్లో ఇంతే వస్తాయి, ఇంతకంటే ఎక్కువ రాదు. కానీ చేయగా ఏమవుతుంది, షోల్డర్ లెవెల్ పైకి వస్తాయి. ఇలా షోల్డర్ లెవెల్ పై కొంచెం బెండ్ అవుతాం, మరి ఇట్లా బెండ్ చేయక్కర్లేదు. సో ఈ మూమెంట్ చేసుకొని ఒక 4 రోజుల తర్వాత దీనికి ఇంకా అడ్వాన్స్ మూమెంట్ ఏముంటుందంటే నెక్ మూమెంట్ ఇన్వాల్వ్ చేయాలి. అంటే హ్యాండ్ ఒకసారి పైకి లేపడం, రైట్ సైడ్ చూడడం, చేతులు కనిపించాలి. మళ్ళీ లేపినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలి. ఒకసారి రైట్ సైడ్ నుంచి చూడాలి, ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలి. మన చేతులు మనకి కనపడాలి. ఈ విధంగా నాకు 2 వైపులా నా చేతులు కనపడుతున్నాయి. ఇలా గనక చేస్తే సో ఒకవైపు నెక్ స్ట్రెంగ్తను, ఒకవైపు షోల్డర్ స్ట్రెంగ్తన్, ఈ 2 జరుగుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది రెగ్యులర్గా ఒకేసారి మీరు స్ట్రెస్ చేయకూడదు. ఎందుకంటే ఈ మూమెంట్ కనుక ఫోర్స్ఫుల్గా చేస్తే నెక్ పట్టేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేనేం చెప్పాను, సింపుల్ ఇంటర్లాక్ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చెప్పాను. ఆ మూమెంట్ ఒక 4 రోజులు చేసిన తర్వాత ఈ అడ్వాన్స్ మూమెంట్కి రండి. సో అప్పుడు ఇది కూడా ఎన్నిసార్లు చేయండి, ఓన్లీ 10 times మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఓన్లీ 2 times a day అంతే. ఒక 1 week తర్వాత 3 times చేయండి. ఇలా కనుక రెగ్యులర్గా ఒక 1 month చేసుకుంటే మీకు నెక్ చాలా స్ట్రెంగ్తన్ అవుద్ది అండ్ షోల్డర్ పెయిన్స్ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. సో అలాగే ఫ్రెండ్స్, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, నెక్ పెయిన్ ఒకటే కాదు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మన శ్రీ గురు యోగా న్యాచురల్ హీలింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రాబ్లం ఓరియంటెడ్గా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ప్లేలిస్ట్ ఉంది. అవి చూసుకొని చేయండి. మీకు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి. దానికి సంబంధించి మంచి టెక్నిక్స్, యోగిక్ టెక్నిక్స్ కానీ ఆల్టర్నేటివ్ థెరపీస్ టెక్నిక్స్ కానీ నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.